జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీ ఆరోగ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోతుగంటి శేఖర్ అనే వ్యక్తి వైద్యం వికటించి మరణించాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన శేఖర్ను దగ్గు సమస్యతో హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు బంధువులు తెలిపారు. ఇక వైద్యులు తెలిసి తెలియని వైద్యం చేసి ప్రాణాలు తీశారని అతని భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చికిత్సలో భాగంగా బీపీ పెరిగిందని డాక్టర్లు టాబ్లెట్లను వేయడంతో 120 ఉన్న బీపీ అమాంతం 30కి పడిపోయిందని, దాంతో శేఖర్ అచేతనంగా పడిపోయాడని వారు వాపోతున్నారు. హుటాహుటిన నిజామాబాద్ హాస్పిటల్కు తరలించాలని చెప్పినా ఏ హాస్పిటల్ వెళ్లాలో చెప్పకుండా పంపించేశారని ఆరోపించారు. మార్గం మధ్యలోనే శేఖర్ మరణించాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ ఆరోగ్య హాస్పిటల్లో నకిలీ వైద్యులు ఉన్నారని ఆరోపిస్తూ తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ బాధితులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పేషెంట్ ప్రాణం పోయింది. ఇప్పుడు ఎవరిస్తారు చెప్పు. రాజు కూడా నేను రాను, నాకు పక్క హాస్పిటల్ కదా అత్తే మంచిగా ఉండేది అని అంటాడు. కానీ నేను ఏడన్నా నాకు ఏమనిపించింది ఏమో వేరే హాస్పిటల్కి టాబ్లెట్లకు పోయినాడు, అక్కడనే వాడేసి ఊరికి వచ్చిండు. ఏమైంది అనగానే ఫస్ట్ డేట్ ఇవ్వడానికి మొత్తం 30కి వచ్చింది. ఇప్పుడు తీసుకోపోంటుందని ఏం చేద్దాం ఆక్సిజన్ పెడదాం అన్నా, ఆక్సిజన్ లేదా నీకు ఏం లేవు, ఏం చేయడానికి కూడా లేదు. ఆయన స్ట్రక్చర్ ఆయన తీసుకొని రాగానే పాపం మా మరుదులే ఇద్దరు పట్టిరు, అలా కూర్చోబెట్టిరు, లాక్కొని ఉరికచ్చలా తీసుకోవాలి. ఇంత ఫస్ట్ ఇది మన నెప్లెజర్ పెట్టిండు. దమ్ము బాగా వస్తుంది, మొత్తానికి కాలు చేతులు పని చేస్తలేవు అని ఇట్లా వేలాడిపోయినాయి. స్ట్రక్చర్లోనే యూరిన్ కాసు వేసుకున్నాడు. అప్పుడే పెద్ద ప్రాణాలు పోయినాయి కాబట్టి నాకు మొత్తం కళ్ళు తిరిగి నన్ను అందరూ వాళ్ళు పట్టుకున్నారు. ఇక నాకు ఏమైందో కూడా అర్థం కాలేదు. మళ్ళీ కొంచెం ఆక్సిజన్ పెట్టి పొందిపోయినానని ఆయన నన్ను అంబులెన్స్ ఎక్కించిండ్రు. అట్లా నేను కట్టుకొని కూర్చున్నా. ఏ హాస్పిటల్ చెప్పలేరు మాకు, కానీ వీళ్ళ డాక్టర్లతో మాట్లాడిండ్రు, అక్కడ డాక్టర్లతో మాట్లాడిండ్రట. అంబులెన్స్ ఆయనకి ఏమైనా చెప్పిన కావచ్చు. నేను మొత్తం మీద షాక్ అయిపోయినా. ఒకటేసారికి నాకు ఆ 30 కాగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు, ఎందుకంటే కొంచెం చదువుకున్నాం కదా అని. ఆ 30 కాగానే ఆయన మొత్తం వినోదిస్తాను చెప్తాను. ఆయనకి ఏం చేస్తుండో ఆయనకు అర్థమవుతలేదు. ఇక చేతులు పట్టుకున్నా వేలాడిపోతున్నాయి. అసలు ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు. ఏమైంది రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ శ్యామ్ అయితే అందిస్తారు. శ్యామ్, చెప్పండి, జగిత్యాల జిల్లాలో అయితే ఆరోగ్య హాస్పిటల్లో వైద్యం వికటించి ఒక వ్యక్తి అయితే మృతి చెందారంటున్నారు. అసలు ఎలా జరిగిందంటారు? బీపీ తగ్గడం వల్ల చనిపోయారంటారా అని చెప్పి బంధువులు అయితే అంటున్నారు. అసలు ఏం జరిగిందంటారు అక్కడ? ఫాతిమా, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శ్రీ ఆరోగ్య హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. పోతుగంటి శేఖర్ 47 సంవత్సరాలు ఆ వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలం ఫ్యాక్టరీ చిట్టపూర్కు చెందిన పోతుగంటి శేఖర్ 47 సంవత్సరాలు అనే వ్యక్తి దగ్గు వస్తుందంటూ కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. పేషెంట్ ను పరిశీలించిన వైద్యులు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని తనకు వచ్చిరాని వైద్యం చేయడం వల్లతో వైద్యం వికటించి తన భర్త ప్రాణాలు కోల్పోయాయంటూ మృతుని భార్య కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్ ముందు ధర్నాయించారు. తన భర్తకు తీవ్రంగా దగ్గు రావడంతో ఫ్యాక్టరీ చిట్టపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళగా ఆర్ఎంపీ డాక్టర్ మాత్రం మెట్పల్లిలోని శ్రీ ఆరోగ్య హాస్పిటల్లోని డాక్టర్ హరీష్ గౌడ్ కు రిఫరెన్స్ చేయడంతో ఈ ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. తెలిసి తెలియని వైద్యంతో ఇక్కడ వైద్యులు బీపీ పెరిగిందని టాబ్లెట్ వేయడంతో 120 ఉన్న బీపీ అమాంతం 30కి పడిపోవడంతో తన భర్త స్పృహ కోల్పోవడంతో వెంటనే నిజామాబాద్ హాస్పిటల్కు తరలించాలని మృతుని భార్య చెబుతుంది. వైద్యులు అంబులెన్స్ ను పిలిపించారని ఏ హాస్పిటల్ వేళలో తెలపకుండానే పంపించడంతో దిక్కుతోచని స్థితిలో వెళ్ళగా మార్గ మధ్యంలోనే తన భర్త మరణించడం జరిగిందని అన్నారు. ఇక్కడున్న వైద్యులు నకిలీ వైద్యులని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు హాస్పిటల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో హుటాహుటిన పోలీసులు రంగప్రవేశం చేసి బాధితుల్ని చెదగొట్టడం జరిగింది. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి వెళ్ళమని బాధితులు నినాదాలు చేస్తూ హాస్పిటల్ ముందు
కూర్చోవడంతో గందరగోళం నెలకొంది ఫాతిమా. అయితే శ్యామ్, గతంలో కూడా ఇలాగే ఎవరైనా మరణించినట్టు ఉన్నారా? ఎగ్జాక్ట్ గా అయితే ఏదైతే పూర్తి స్థాయిలో డాక్టర్ పట్ట పుచ్చుకున్నటువంటి ఏవైతే వైద్యులు ఉన్నారో వాళ్ళకు తెలియని వైద్యంతో వైద్యం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఉన్నారో ఆ డాక్టర్లు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రైట్, థ్యాంక్ యూ శ్యామ్ ఫర్ ద అప్డేట్.